చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టైం. ఒకరోజు పౌలు ఫిలిప్పీలు రాసిన సంఘానికి ఒక మాట రాసి చెప్తాడు, నన్ను సంఖ్యలు వేయబడి చెరసాలకు తీసుకొని వెళ్ళబడ్డాను. నన్ను చెరసాలకు తీసుకుని వెళ్ళిపోయారు. సువార్త గంభీరంగా ప్రకటించున్న సమయంలో నా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో బలంగా చెప్తున్న మాట ఆగిపోతుంది ఇప్పుడు, ఎలా అని చెప్పి చాలా బాధపడ్డాను. జాతీయ సంగమా చూడండి, ఇంత బలంగా చెప్తున్న సేవకుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సేవ ఏమవుతుంది చెప్పండి? కుంటుపడిపోతుంది. కుంటువాడు నడిచినట్లుగా నడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితికి వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది ఈ విధంగా, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి లేకపోతే పౌలు లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఉన్నవారు ఇంకా మహాధైర్యాన్ని తెచ్చుకొని అధికంగా దేవుని పని చేయడం ప్రారంభించారట. ఇది విన్న పౌలు మహా ఆనందం అయిపోయాడు. పౌలు చెప్తున్నాడు, దేవుడు నాకు కలిగిన ఈ సంఖ్యల వల్ల ఇంకా బయట వాళ్ళకి ఇంకా మహా ఆనందాన్ని, ధైర్యాన్ని పెంచాడు సేవ చేయడానికి. నిజమే, నీవు కట్టుబడి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు బయట ఏమవుద్దని కంగారు పడుతున్న దేవుడు నీకు చెప్తున్నాడు ఈ ఉదయాన్న. ఆయన అక్కడ పని చేస్తాడు, ఇక్కడ నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. పౌలుకు అదే నేర్పించాడు దేవుడు. నువ్వు నెమ్మదిగా ఉండు, నేను సంఖ్యలో విడిపించాల్సిన రోజును విడిపిస్తాను, నేను బయటకు తీసుకురావాల్సిన రోజు నేను తీసుకొస్తాను. నువ్వు కంగారు పడద్దు, బయట మాత్రం పని ఆగదు, పని గంభీరంగా జరుగుతుంది. బైబిల్ చెప్తుంది, మరి ఎక్కువ మందిట సేవ చేయడానికి దిగారు రంగంలోకి, మరి ఎక్కువ మంది దేవుని పని చేయడానికి పరిచారకులు దిగారు రంగంలోకి అని చెప్పి దేవుని లేఖనం రాయబడింది. చూడండి ఎంత గొప్ప సంగతి. నీవు కట్టుబడినప్పుడు, ఒక విషయం ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏ చోటైనా ఏ సందర్భమైనా నెమ్మది కలిగి ఉండడం దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఎందుకంటే జరగాల్సిన ప్రతి కార్యం జరిగిస్తాడు. ఈరోజు నీ ఆఫీస్లో నీ కంగారు ఉందేమో, నీ కంపెనీలో కంగారు ఉందేమో, నీ జాబ్ అంతా కూడా నీకు అనుకూలంగా జరగట్లేదేమో, ప్రతికూలంగా నీకు అన్నీ అవుతున్నాయేమో. నువ్వు కంగారు పడకుండా నెమ్మదిగా ఉండడమే దేవుని కార్యం బయట జరిగిపోతుంది. దేవుడు చూసుకుంటాడు మిగతా అంతా. నెమ్మది కలిగి ఉంటాడు. నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని ఎవరైనా ఆపగలరా? మీరు చెప్పండి, దేవుడిని ఎవరైనా ఆపగలరా? బలమైన నీటి ప్రవాహాన్నే ఈరోజు ఎవరు ఆపలేకపోతున్నారు. ఇంత పెద్ద కట్టడాలు కట్టగలం మనం, బలమైన కార్యాలు చేయగలం. సునామీ ఎవరిని ఆపగలరా చెప్పండి? ఈ లోకంలో కొన్ని విపత్తులను ఎవరిని ఆపగలరా చెప్పండి? ఆపుంటే ఎంత బాగున్నాం. నిజం, ఎవరు కొన్ని విషయాలు ఆపలు. ఇవే ఆపలేకపోతే దేవుడిని ఎవరిని ఆపగలరా? ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు, నీ జీవితాన్ని కంగారు పడద్దు, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడద్దని దేవునికి హామీ ఇస్తున్నాడు. అటు హామీతో, అటు బలముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు నెమ్మది ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీవు వారి పట్ల ఆలోచన కలిగి ఉన్న ధైర్యంతో వారు ముందుకు వెళ్తుండగా నీ సహాయం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించమని అడుగుతాం. గొప్ప నెమ్మదితో, గొప్ప ధైర్యంతో వారికి జరగాల్సిన ప్రతి మేలును జరిగించమని అడుగుతాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు గొప్పగా నీ జీవితంలో జరగబోతున్నాయి. ముందుకు ధైర్యంగా అడుగులు వేయి. God bless you. See you tomorrow.